అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారు ఏదైతే ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి 260 కోట్లతో 80 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారో, మేము 17 నాడు స్టార్ట్ చేస్తే గత 5 ఏళ్లుగా ఇక్కడ అసలు ఏమి పనే జరగలేదు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పోయినసారి కూడా 68 చెరువులకి నీళ్లు వదలడం జరిగింది. అదే రూపంగా ఈసారి 100 నేవా తొందరగా వదిలారు. మరి పెద్దలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారితో అలాగే మంత్రి సుభాష్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ 68 చెరువులని మనం అనుకుంటాము, కానీ దీని పరోక్షంగా ఎంత మటుకు నీళ్లు గ్రౌండ్ వాటర్ లో పెరుగుతుంది మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది 68 చెరువులు దాకిన లిమిట్ కాదు. దీని ద్వారా మరి పిల్ల కాలువలు దవ్వి మరి పక్కనున్న కుంటలు గింటలు అన్ని కూడా నింపడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కూడా దీంట్లో వాడుకొని కొన్ని ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ సొంత పొలాల్లో బంగారం పండించుకునే ఛాన్స్ ఆ రోజు కె కృష్ణమూర్తి గారు ఏదైతే కలగన్నారో మరి ఈసారి ఆ కళ నిర్వహిస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.